నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. విశాఖ ఏయులో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బీఈడీ హాస్టల్ విద్యార్థి మణికంఠ తీవ్ర అస్వస్థతతో మృతి చెందడానికి యాజమాన్యమేనంటూ కారణం విద్యార్థులు ఆరోపించారు. ఈ రోజు ఉదయం మణికంఠ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఏయు అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందినట్టు తెలిసింది. అంబులెన్స్లో ప్రథమ చికిత్స అందించేందుకు ఎవరూ లేకపోవడం, మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతో కేజీహెచ్కు తరలించే మార్గ మధ్యంలోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని పెద్ద ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో స్టూడెంట్స్ ఏయులో ఆందోళనకు దిగారు. యాజమాన్య లోపం వల్లనే మణికంఠ ప్రాణాలు కోల్పోయాడని విద్యార్థులు ఆరోపించారు. కోట్ల రూపాయల నిధులున్నా అంబులెన్స్ లాంటి కనీస సదుపాయాలు కల్పించలేదంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కేవలం ఆక్సిజన్ లేకపోవడంతో చనిపోవడం జరిగింది. అది పూర్తిగా ఈ యూనివర్సిటీ యాజమాన్యం వీసీ నిర్లక్ష్యం కారణంగానే ఆ అబ్బాయి చనిపోవడం చెప్పేసి విద్యార్థులుగా మేము తెలియజేస్తాను. ఎందుకంటే అబ్బాయి మార్నింగ్ 7:07 సమయంలో స్పృహ తప్పి కోల్పోయే సమయంలో డిస్పెన్సరీ సంబంధించిన అంబులెన్స్ పిలవడంతో అందులో ఎక్కించడం జరిగింది. కేజీహెచ్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందులో కనీసం ఒక వార్డ్ బాయ్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆయనతో అబ్బాయితో తోడు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఆక్సిజన్ ఎలా పెట్టాలి ఏంటి, వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతా తెలిసినప్పుడు కూడా ఆ పరికరాలు ఎక్విప్మెంట్స్ ఏమి అందుబాటులో లేక అబ్బాయి చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కేజీహెచ్ తీసుకెళ్లిన తర్వాత కేజీహెచ్ డాక్టర్ కూడా చెప్పడం జరిగింది, కేవలం ఆక్సిజన్ లేకపోవడంతో అబ్బాయి చనిపోయాడు, ఆక్సిజన్ ఉండుంటే బాగుండేదని చెప్పేసి కేజీహెచ్ డాక్టర్లు తెలియపరచడం జరిగింది. ఇదే అంశం పట్ల వీసీ గారు తెలీదా అంటే తెలుసు. ఎందుకంటే గతంలో విద్యా సంఘాలుగా విద్యార్థులుగా అనేక మార్లు మేము వీసీ గారికి రిజిస్టర్ గారికి లెటర్ రూపంలో సమర్పించాము. సార్ ఇది మా పరిస్థితి, తేలుకుంటున్న పాము కుట్టిన ఇంకోటి ఏం జరిగినా సరే అక్కడ హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు తెలియపరిచారు. ఇంతవరకు నిమ్మక నీరెత్తి వ్యవహరించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతోనే వారి నిర్లక్ష్యం కారణంగా ఇది ఆ విద్యార్థి చనిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా సరే డిప్యూటీ సీఎం లోకేష్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, గవర్నర్ గారు అందరూ కూడా స్పందించి ఈ వీసీ వ్యవహారాలు గమనించి విద్యార్థుల పక్షాన్ని నిలబడాలని, ఆ వీసీ తక్షణమే రిజైన్ చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలని, విద్యార్థుల పక్షపాతి విద్యార్థులు మేలు జరిగి యూనివర్సిటీ అభివృద్ధి కృషి చేసేటువంటి విషయాలను త్వరలో నియమించాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతాను. లేని పక్షంలో ఇది ఒక ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, అలాగే ఆ కుటుంబానికి, ఆ విద్యార్థి చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా కోరుతా ఉన్నాం. రోజు ఎవరైతే మా తోటి విద్యార్థి ఉన్నాడో మణికంఠ అనే విద్యార్థి రోజు బ్రష్ చేస్తున్న సమయంలో ఆక్సిజన్ అందక స్పృహ తప్పి కోల్పోవడం జరిగింది. అతన్ని ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ డిస్పెన్సరీ సంబంధించిన అంబులెన్స్ లో విద్యార్థులు ఎక్కించడం జరిగింది. ఆ అంబులెన్స్ లో మెయిన్ గా ఆక్సిజన్ కి సంబంధించిన సిలిండర్ లేకపోవడం వల్ల విద్యార్థి చనిపోయాడు అని మేము అందరం భావిస్తున్నాము. ఆ కేజీహెచ్ డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. అంబులెన్స్ లో ఆక్సిజన్ అందుంటే బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పడం. దీన్ని అర్థం చేసుకొని మనం ఏమనుకోవాలంటే ఆంధ్ర యూనివర్సిటీలో 100 కోట్ల ఫండింగ్ ఉన్నా కూడా ఒకే ఒక అంబులెన్స్ యూనివర్సిటీ మొత్తం గమనించగలరు. ఆ అంబులెన్స్ లో కూడా ఆక్సిజన్ సిలిండర్ కానీ ఒకే ఒక్క డ్రైవర్ ఉన్నారు, కానీ కాంపౌండర్లు కానీ ఎవరూ లేరు. దానివల్ల విద్యార్థి చనిపోయడం తెలియజేస్తున్నాం. అదేవిధంగా డిస్పెన్సరీ గురించి పలుమార్లు రాజశేఖర్ ఎవరైతే వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ ఉన్నారో ఆయనకి పలుమార్లు మేము వినతిపత్రం అందజేశాము. డిస్పెన్సరీ సార్, ఎమర్జెన్సీ కిట్స్ కానీ డాక్టర్లు కానీ అందుబాటులో లేరు సార్ అని తెలియజేయడం జరిగింది. వాటన్నిటికీ ఏది బాధ్యత వహించకుండా వైస్ ఛాన్సలర్ గారు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రోజు విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. విద్యార్థి కోసం ఇక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఆ విద్యార్థికి ధర్నాలు చేయడం వైస్ ఛాన్సలర్ ప్రశ్నించడం జరుగుతుంది. అదే ఆయన ఛాంబర్ లో విద్యార్థులందరూ వెళ్లి తోపులాటతో వెళ్లి అతన్ని ప్రశ్నించే సమయంలో విద్యార్థిని నేను ఇప్పుడు చూస్తాను అనుకుంటూ మమ్మల్ని అందరినీ తప్పించి పారిపోవడం జరిగింది. పొద్దున్న నుంచి వైస్ ఛాన్సలర్ గారు ఏం చేశారు, ఆ విద్యార్థిని చూడకుండా ఇప్పుడు విద్యార్థులు ప్రశ్నిస్తున్న సమయంలో వెళ్తాను అని చెప్పి పారిపోవడం జరిగింది. సో వీటినన్నింటిని గుర్తు పెట్టుకొని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవకాశం లేదు, ఆయన ఇక్కడ వైస్ ఛాన్సలర్ గా పనికిరాలని చెప్పి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 28